బావగారు, పండక్కి రండి. భారతీయ సంస్కృతిలో పండుగలు అంటే కేవలం పూజలు, వంటలు, సెలవులు మాత్రమే కాదు. అవి మనుషుల మధ్య ఉన్న బంధాలను మరింత దగ్గర చేసే సందర్భాలు. ప్రత్యేకంగా తెలుగింట్లో పండుగలకి ఉన్న విలువ మాటల్లో చెప్పలేనంత గొప్పది. అలాంటి పండుగ వాతావరణంలో వినిపించే అత్యంత ఆప్యాయమైన పిలుపు బావగారు, పండక్కి రండి. ఈ మాటల్లో ఒక ఆహ్వానం మాత్రమే కాదు, ఒక కుటుంబపు ప్రేమ, గౌరవం, ఆత్మీయత అన్నీ కలిసి ఉంటాయి. అక్క ఇంటి నుంచి బావగారికి వెళ్లే ఈ పిలుపు వెనుక ఎన్నో భావాలు దాగి ఉంటాయి. మీరు మా వాళ్లే, ఈ ఆనందంలో మీరు కూడా భాగస్వాములే అనే భావాన్ని ఈ ఒక్క వాక్యం స్పష్టంగా చెప్పేస్తుంది. పండుగలు వచ్చాయంటే అక్కచెల్లెళ్ల మనసులు ముందే బావగారి వైపు పరుగెడతాయి. చిన్ననాటి జ్ఞాపకాలు, కలిసి చేసిన సంబరాలు, నవ్వులు అన్నీ గుర్తుకొస్తాయి. పండుగకు బావగారు వస్తే ఇల్లు కళకళలాడుతుంది. ఆయన అడుగుపెట్టిన క్షణం నుంచి ఇంట్లో సందడి మొదలవుతుంది. పిల్లలు చుట్టూ తిరుగుతారు, పెద్దవాళ్లు పలకరింపులు మొదలు పెడతారు, ఆడవాళ్లు వంటింట్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. బావగారు, పండక్కి రండి అనేది కేవలం మాట కాదు, అది ఒక సంప్రదాయం. ఇది తరతరాలుగా వస్తున్న కుటుంబ బంధాల గుర్తింపు. అక్క ఇంటికి బావగారు రావడం అంటే రెండు కుటుంబాలు కలవడం, ఆనందం రెట్టింపు కావడం. పండుగ భోజనంలో కలిసి కూర్చుని తినే ఆ ఒక్క గంటలో ఏడాది పొడవునా ఉన్న దూరం మరిచిపోతుంది. ఈ పిలుపులో గౌరవముంది. బావగారిని పేరు పెట్టి పిలవకుండా ఆప్యాయంగా బావగారు అని సంబోధించడం మన సంస్కృతిలోని మర్యాదను చూపిస్తుంది. అదే సమయంలో ఆ పిలుపులో సన్నిహితత్వం కూడా ఉంది. అతిథిలా కాకుండా ఇంటి సభ్యుడిలా ఆహ్వానించడం ఈ మాట ప్రత్యేకత. నేటి కాలంలో ఉద్యోగాలు, బాధ్యతలు, దూరాలు పెరిగాయి. పండుగలు వచ్చినా అందరూ ఒకచోట చేరడం కష్టమవుతోంది. అలాంటి సమయంలో కూడా అక్క నుంచి వచ్చే బావగారు, పండక్కి రండి అనే పిలుపు మనసును తాకుతుంది. ఎంత బిజీ అయినా, ఎంత దూరంలో ఉన్నా ఆ పిలుపు విన్న వెంటనే ఇంటివైపు మనసు పరుగులు తీస్తుంది. పండుగ రోజు బావగారు వస్తే అక్క ముఖంలో కనిపించే ఆనందం మాటల్లో చెప్పలేం. మా పండుగ సంపూర్ణమైంది అన్న భావం ఆమె కళ్లలో కనిపిస్తుంది. ఆ రోజు తీసుకునే ఫోటోలు, పంచుకునే నవ్వులు, చిన్న చిన్న మాటలు ఇవన్నీ జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మారతాయి. అందుకే బావగారు, పండక్కి రండి అనే మాట చిన్న వాక్యంలా కనిపించినా దాని వెనుక పెద్ద భావప్రపంచం ఉంది. అది ప్రేమకు పిలుపు, బంధానికి గుర్తింపు, సంస్కృతికి అద్దం. పండుగ అంటే వెలుగులు, వంటలు మాత్రమే కాదు, మనుషుల మధ్య ఉండే ఈ ఆత్మీయ పిలుపులే నిజమైన పండుగ వెలుగు.